నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజ్యాంగ దినోత్సవంలో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం. రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించే శక్తి ప్రజలకే ఉందంటూ వ్యాఖ్య. ప్రజాపాలనలో రాజ్యాంగం పాత్రే కీలకమన్న మంత్రి లోకేష్. విద్యార్థి దశ నుంచే రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని సూచన. మహాదేవపట్నంలో అయ్యప్ప స్వాముల మహాపడిపూజ, మాలదారుల భజనలతో ఆధ్యాత్మిక శోభ. గూడూరు నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సుల ఏర్పాటు, చర్యలు చేపట్టామన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. దేశానికి దిశానిర్దేశం చేస్తున్న రాజ్యాంగాన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశానికి దిశానిర్దేశం చేస్తున్న రాజ్యాంగాన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఏపీ సచివాలయంలో జరిగిన 75వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవంతో పాటు రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని అన్నారు. భవిష్యత్తు సవాళ్లను కూడా ఊహించి రాజ్యాంగంలో పరిష్కారాలు చూపారని, ఈ రాజ్యాంగాన్ని భారత పౌరులుగా మనకు మనం సమర్పించుకున్నట్టు రాశారని అన్నారు. ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే దాన్ని సరిచేసే శక్తి ఓటర్లకు ఉందన్నారు. అంతటి గొప్ప రాజ్యాంగాన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఇది ఒక పవిత్రమైన రోజు, ఒక విశిష్టమైన రోజు కూడా. ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిరక్షణ కలిగించిన రోజు. మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు కూడా. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు సుదీర్ఘంగా ఆలోచించి రాసినటువంటి రాజ్యాంగం. అది కూడా ప్రపంచంలోనే ఒక లిఖిత రాజ్యాంగంగా ఈరోజు మనం చూస్తే ఇది అమలు చేసి 75 సంవత్సరాలైనా ఎన్నో సవాళ్లు వచ్చినా ఆ సవాళ్లన్నీ అధిగమించి దేశ భవిష్యత్తుని, భారతదేశ సమైక్యతను కాపాడుకుంటూ ముందుకు పోగలిగాం. డాక్టర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2015 నుంచి రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ముందుకు పోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం. మనం రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు ఈ రోజైనా మనం అందరం కూడా జనవరి 26 నుంచి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్న దినోత్సవంగా మనం ముందుకు పోతూ వచ్చాం. దీన్ని ఒక 2 అకేషన్లో గుర్తు చేసుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మొన్నటి వరకు జనవరి 26 రిపబ్లిక్ డే మాత్రం జరుపుకున్నాం. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కూడా మనం జరుపుకోవాలని నిర్ణయించడం అనేది చాలా ముఖ్యం. రాజ్యాంగాన్ని ఇప్పుడు మన అందరం కూడా మన మైండ్ని కంట్రోల్ చేయాలన్నా, కండిషన్ చేయాలన్నా, ఏ రిలీజన్ సంబంధించి ఆ రిలీజన్ రిమైండర్ కింద చేసుకుంటూ వస్తున్నాం. హిందువులు చూస్తే దేవాలయాలు పోతారు, భగవద్గీతను ప్రాక్టీస్ చేస్తారు. క్రిస్టియన్స్ని చూస్తే చర్చిలకు పోతారు, అక్కడి నుంచి బైబిల్ ఉందో బైబిల్ని చేస్తారు. ముస్లిమ్స్ని చూస్తే ప్రతి వారం కూడా మసీదుకి వెళ్ళి ఖురాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలాంటిదాన్ని మనం కూడా ఆలోచించాల్సింది. భారత రాజ్యాంగం అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు, అందరికి కూడా ఒక పవిత్రమైన గ్రంథం ఇది. ఆ స్ఫూర్తిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో వ్యాపారం కోసం వచ్చి అక్కడి నుంచి దేశాన్ని మొత్తం హస్తగతం చేసుకుంటూ పరిపాలన వాళ్ళు సాగించారు. మనం అందరం కూడా ఒక వినూత్నమైన భావంతో ఎప్పటికప్పుడు ఆలోచించడం కూడా మానేశాం. ఆ క్రమంలో మనం చూస్తే ఎన్నో అవమానాలు, మరెన్నో అరాచకాలు. అంతకు మించి మనం ఒకసారి చూస్తే మనం ఏది చేతగాని వాళ్ళనే ఇంప్రెషన్ కూడా ప్రపంచానికి ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ ఆలోచన విధానాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే చాలా సంవత్సరాలు సబార్డినేట్స్గానే ఆలోచించాం. ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి కొన్ని ప్రభావాలు ఎంత ప్రగాఢంగా పనిచేస్తాయంటే మనం వేరే దేశాలకు పోయి ఆ దేశాలతో ఉండే వాళ్ళతో సమానంగా మాట్లాడడం,
మేము మీతో సమానంగా పోటీ పడగలుగుతామని చెప్పుకోలేని పరిస్థితి వచ్చే పరిస్థితికి వచ్చింది. అదే ఉద్దేశం ఆ రోజు కూడా మనం చూసినప్పుడు మీకు అసలు రాజ్యాంగం రాసుకోవడం చేతనవుతుందా అని అవహేళన చేసిన రోజు అది. అక్కడి నుంచి ఈ రాజ్యాంగాన్ని రాయడం కోసం ప్రపంచంలో ఉండే అన్ని దేశాలని, ప్రజాస్వామ్య దేశాలన్నీ అధ్యయనం చేశారు. ఈ 75 సంవత్సరాల ఏదైతే రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నామో ఆ రోజు మనం ఆలోచించుకోవాల్సింది, మనకు ఒక డెమోగ్రఫిక్ డివిడెంట్, ఒక అడ్వాంటేజ్ వచ్చింది. కొన్ని దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లం క్యాచప్ అవుతుంది. ఒక పక్కన ఆ దేశాలు ఏజ్తో సఫర్ అయినప్పుడు మన దేశానికి ఉండే అడ్వాంటేజ్ వల్ల ఈరోజు ప్రపంచానికే మనం సేవలు అందించే పరిస్థితికి వచ్చాం. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం విలసిల్లుతున్న భిన్నత్వంలో ఏకత్వమని, ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య స్ఫూర్తికి కాపాడుకోవడంలో భారత రాజ్యాంగాందే కీలక పాత్రని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో రాజ్యాంగ నిర్మాతలైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులు, స్వాతంత్ర సమరయోధుల సేవలను స్మరించుకోవడం మన కర్తవ్యమన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్ పేరుతో ప్రత్యేకంగా ఒక పుస్తకం రూపొందించి అందించబోతున్నామని తెలిపారు. ప్రాథమిక హక్కులు, ఇతర అంశాల గురించి విద్యార్థి దశ నుండే సులభంగా అర్థమయ్యేలా చేయడమే ఈ పుస్తకం యొక్క లక్ష్యమని మంత్రి లోకేష్ వెల్లడించారు. రాజ్యాంగం అమలైన తర్వాతనే అందరూ సమానం అనే భావన వచ్చింది. మాట్లాడే హక్కు వచ్చింది, ప్రశ్నించే ధైర్యం వచ్చింది. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం అందరికీ అందించారు. మనతో పాటు అనేక దేశాలకి స్వాతంత్రం వచ్చింది. కానీ ఈ రోజు మనం చూస్తే వాళ్ళందరూ ఒక సంక్షోభంలో ఉన్నారు. కానీ భారతదేశమే ఒక సూపర్ పవర్ ఎదిగింది. దానికి కారణం మన రాజ్యాంగం. అనేక కులాలు, భాషలు, ప్రాంతాలు ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నా ఈ రోజు మనందరం ఒకే దేశంగా నిలబడ్డామంటే దాని గొప్పతనం మన రాజ్యాంగం. ఈ సందర్భంగా రాజ్యాంగం రూపకర్తను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన కృషి ఒక చరిత్ర. సామాన్య దళిత కుటుంబంలో పుట్టి దేశానికి స్వేచ్ఛ, ప్రజలకి ప్రాథమిక హక్కులు, రక్షణ కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగం దుర్వినియోగం జరిగితే రాజ్యాంగాన్నే నేను కాల్చుతానని ధైర్యంగా చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను చెప్పారు, ఈ మీటింగ్ లో ఐఏఎస్ అధికారులు ఉన్నారు, కానీ ఐపీఎస్ అధికారులు కేవలం హోమ్ సెక్రటరీ గారు తప్ప ఎవరు లేరు ఈ రూమ్ లో అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాను. ఇది ఎందుకు చెప్పానంటే గడిచిన 5 సంవత్సరాలు రాజ్యాంగం విలువేంటో తెలుసుకునే మొదటి వ్యక్తిని నేను చదువుకున్నప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడే వాళ్ళం, నేర్చుకున్నాం. కానీ రాజ్యాంగం విలువేంటో నేను ఈ పుస్తకం పట్టుకుని పాదయాత్ర చేస్తాం జరిగింది. నేను ఆ రోజు అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ కూడా ఇప్పటికీ అట్లనే ఉంది. దీంట్లో మనం చూస్తే రైట్ టు ఫ్రీడమ్, ఆర్టికల్ 19, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిందో అది నేను పాదయాత్ర ప్రారంభిస్తాం కానివ్వండి, దాని ముందల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారులు అది సరిగా పాటించలేదు. అందుకే ప్రజలు ప్రజాస్వామ్యంలో తీర్పిచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులందరిపైన ఉంది, ప్రజాప్రతినిధులపైన కూడా చాలా చాలా ఉంది. అందుకే సార్ దీంట్లో భాగంగా విద్యాశాఖలో మేము వచ్చే సంవత్సరం నుంచి బాలల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. ఇక్కడున్న అధికారులందరినీ నేను కోరేది ఒకటే, రాజ్యాంగం అనేది అందరికీ సమానంగా అమలు అవ్వాలి. గత 5 సంవత్సరాలు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు, నష్టపోయారు. మేమందరం కూడా దాంట్లో భాగస్వామ్యమే. ఈ రోజు ఈ రాజ్యాంగాన్ని సమానంగా అందరికి అమలు చేయాలని ఈ సభాముఖంగా అధికారులందరినీ నేను కోరుకుంటూ ఒక ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ మాకు చెప్తాం జరిగింది. దాంట్లో మేమందరం అహర్నిశలు కష్టపడుతున్న డిపార్ట్మెంట్ కూడా చాలా ఇది సీరియస్ గా తీసుకుంటాం జరుగుతుంది. దాంట్లో భాగంగా పిల్లలకి బాల రాజ్యాంగం అనేది అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నానని సభాముఖం అందరు తెలుపుకుంటూ, రాజ్యాంగంలో సార్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటారు. నేను ఐ ట్రూలీ బిలీవ్ దట్ we must also recognize that we the children of India. ఎందుకంటే పిల్లలే మన భవిష్యత్తు, పిల్లలే మన సంపద. రాబోయే దశాబ్దాలు దేశం అగ్ర దేశంగా ఎదగాలి, నంబర్ 1 గా ఎదగాలంటే ఇప్పుడు మన పిల్లల పైన ఆధారపడి ఉంటుంది. దీనికోసం అందరం భాగస్వామ్యం అవ్వాలి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను.
కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా గుబ్బలంపాలెం గ్రామస్తుల ఆధ్వర్యంలో 3,000 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా గుబ్బలపాలెం గ్రామస్తుల ఆధ్వర్యంలో 3,000 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఎం రావిలంక, ఇందుకూరుపేట R&B రహదారి కంబలంపాలెం జంక్షన్ వద్ద కార్తీక మాసం సందర్భంగా గుబ్బలంపాలెం R&R కాలనీ గ్రామస్తుల ఆధ్వర్యంలో శివాలయం వెనుక మామిడి తోట ప్రాంగణంలో అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 20 గ్రామాల నుంచి సుమారు 3,000 మంది భక్తులు పాల్గొని పళ్ళు పలహారాలు సమర్పించారు. గత 3 ఏళ్ల నుంచి ఇక్కడే అన్న సంతర్పణ కార్యక్రమాలు జరిపిస్తున్నామని గుబ్బలంపాలెం R&R కాలనీ నిర్వాసితులు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని పంచారామ క్షేత్రమైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో 4వ కార్తీక సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని తరించిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని పంచారామ క్షేత్రమైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో 4వ కార్తీక సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని తరించిపోయారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్న సమారాధనలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని స్వయంగా భక్తులకు వడ్డించారు. గత 5 ఏళ్ల క్రితం కేవలం 600 మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చి ప్రసాదాన్ని అందించేవారమన్నారు. ఈ ఏడాది మాత్రం ఎంతమంది భక్తులు వచ్చినా అన్న ప్రసాదాన్ని అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అంటే నేను కూడా ఈరోజు మరి ఏదైతే నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎవరైతే ఈ భోజనాల కోసం మరి వేచి ఉన్నటువంటి క్యూ లైన్లో ఉన్న వాళ్ళని కానీ అదేవిధంగా భోజనం చేసి బయటకు వస్తున్నటువంటి వాళ్ళని కూడా అడగడం జరిగింది. ఏమ్మా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, భోజనాలు ఎట్లా ఉన్నాయని అంటే అందరూ కూడా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా మీ పాలకులలో ఇంత రుచికరమైన భోజనాన్ని మేము తిన్నాము అనేటువంటి సంతోషాన్ని, ఏర్పాట్లు కూడా భోజనాలు కూడా వేడివేడిగా చాలా టేస్ట్గా ఉన్నాయి అన్నప్రసాదాలన్నీ ఆ భక్తులు చెప్తూ ఉంటే చాలా సంతోషం, ఆనందం కలిగింది. అదేవిధంగా ఇప్పుడు సమయం 2 దాటుతున్నా కూడా ఇంకా మెయిన్ రోడ్డు మీద పెద్ద క్యూ ఉంది. కానీ ఇంత పెద్ద క్యూ ఉన్నా, ఇంత పెద్ద ఎత్తున మరి యాత్రికులు భక్తులు వచ్చినా కూడా లేదు అనేటువంటి మాట లేకుండా ఆఖరి వ్యక్తి వరకు కూడా భోజనం పెట్టి పంపిస్తున్నారు అనేటువంటి మాట కూడా వాళ్ళ దగ్గరనే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో మరి ఆ రోజు ఏదో టోకెన్లు 500 800 1000 టోకెన్లు ఇచ్చేవారు. ఆ 1000 మందికి వస్తే తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంకా టోకెన్లు ఉండేవి కాదు. ఒక్కొక్కసారి టోకెన్లు తీసుకున్న వాళ్ళు కూడా భోజనాలు లేనిటువంటి పరిస్థితి. సీలింగ్ పెట్టి ఆ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. కానీ ఈరోజు ఎటువంటి సీలింగ్లే లేవు. ఎంతమంది వచ్చినా భోజనాలు పెడతా ఉన్నారు. ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి ఉచితంగా మంచి టేస్టబుల్గా ఏదైతే రుచికరమైనటువంటి యొక్క ప్రసాదాలు మరి ఇస్తున్నారనేటువంటి మాట వీళ్ళ భక్తుల చేత వినిపిస్తుంది. అందుకు ప్రత్యేకించి మరొకసారి మరి కమిటీ వారికి సహకరిస్తున్నటువంటి దాతలు, ఎందుకంటే ఈవేళ కార్తీక మాసంలో మనం ఈ అన్న ప్రసాదాలు పెట్టాలి అనేటువంటి మంచి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి దాతలు మరి ఈరోజు కూడా మన అయ్యప్ప నాయుడు గారు, ఆయన కూడా వాళ్ళ కుటుంబం తరఫున ఈరోజు కూడా మరి వీళ్ళ ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామలింగేశ్వరం యొక్క ఆశీస్సులు, మరి యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు అందరూ కూడా ప్రజల మీద ఉండాలని, అందరూ కూడా మరి సుఖ సంతోషాలతో ఆనందోత్సాహాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ క్షీరారామలింగేశ్వర స్వామిని కూడా నేను. భీమవరం పరిధిలోని మహాదేవపట్నం గ్రామం రామచంద్రపురం ప్రాంతంలో సుంకర శివస్వామి భాగ్యలక్ష్మి దంపతులచే అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. భీమవరం పరిధిలోని మహాదేవపట్నం గ్రామం రామచంద్రపురం ప్రాంతంలో సుంకర శివస్వామి భాగ్యలక్ష్మి దంపతులచే అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. గురుస్వామి రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో
సుంకర శివస్వామి పీఠం నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉండవల్లి బ్రదర్స్ గానామృతం చేశారు. ఈ సందర్భంగా ఉండవల్లి బ్రదర్స్ మాట్లాడుతూ సింహాద్రి అప్పన్న కోదండరామ భగవాన్ నామ సంకీర్తన కార్యక్రమాన్ని గత 6 ఏళ్లుగా వాడవాడలా నిర్వహిస్తున్నామని వివరించారు. గానామృత కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ప్రతి రూపాయిని ప్రత్యేక నిధి కోసం సేకరిస్తున్నామని అన్నారు. పడిపూజ విధానం మారాలని, తాంత్రిక పద్ధతిలో ముందుకెళ్లాలని సూచించారు. ఎక్కడ పడిపూజ నిర్వహించినా తాము గానామృతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుంకర శివస్వామి, భాగ్యలక్ష్మితో పాటు పలు గ్రామాలకు చెందిన అయ్యప్ప స్వాములు, భవానీ భక్తులు, శివభక్తులు తరలివచ్చి స్వామి గానామృత కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి వారి శబరిమల అయ్యప్ప స్వామి వారి కోవెలలో తాంత్రిక పూజతో యొక్క కార్యక్రమాన్ని ఎలా చేస్తారో అలాగే మన మహాదేవపట్నం రామచంద్రపురం గ్రామంలో మన శివస్వామి ఆధ్వర్యంలో గురు రాఘవేంద్రరావు స్వామి వారి పరిపూజ కార్యక్రమం ప్రతి భక్తులందరికీ కూడా చూపించాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రాఘవేంద్రరావు గారి గురుస్వామి ఆశీస్సులతో వారి దివ్య అస్త్రాలతో పరిపూజ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఏ భక్తులు కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జయప్రదం చేసి 2 కన్నులారా చూసి స్వామివారికి పునీతులు కాగాలుగా కోరుకున్న స్వామి. అంతేకాదు స్వామి, ఇక్కడ డబ్బుతో కాకుండా భక్తితో చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో మా శివస్వామి మరి మా బృందాన్ని కలవడం జరిగింది. పాడేవారు ఎవరో కూడా ఒక్క రూపాయి ఆశించకుండా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జయప్రదం చేస్తూ ప్రతి చోట భగవన్నామ సంకీర్తన చేయాలని ఒక ఉద్దేశంతో సింహాద్రి అప్పన్న కోదండరామ భగవన్నామ సంకీర్తన స్థాపించి గత 6 సంవత్సరాల కాలంగా మా ఉండవల్లి దుర్గాప్రసాద్ అనేటువంటి మా సోదరుడితో కలిసి మా మిత్ర బృందం ఇన్స్ట్రుమెంట్లతో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి చోట కూడా వాడవాడలో కూడా భగవన్నామ సంకీర్తన చేస్తూ మా పాట వచ్చి మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా నిధి సేకరణ చేసి రామ మందిర నిర్మాణానికై మన సుంకర భద్రయ్య గారి వీధులు వేయించేసి ఉన్న భీమవరంలో సింహాద్రి అప్పన్న కోదండరామాలయం పునర్నిర్మాణానికి మా పాట వచ్చి మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా నిధి సేకరణ చేసి ఆ యొక్క రామాలయానికి 2,11,116 రూపాయలు విరాళము సేకరించి రామ మందిరం కట్టామని సగర్వంగా తిరుగుతున్న స్వామి భీమవరంలో కూడా. సమాజ ఉద్ధరణ కోసమే క్రీస్తు ఈ భూమిపై జన్మించారని పాస్టర్ రెవరెండ్ సత్యానందం, మద్దిరాల చిట్టిబాబులు పేర్కొన్నారు. సమాజ ఉద్ధరణ కోసమే క్రీస్తు ఈ భూమిపై జన్మించారని పాస్టర్ రెవరెండ్ సత్యానందం, మద్దిరాల చిట్టిబాబులు పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఆకువీడు హోప్ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వాసులు క్రీస్తు గీతాలాపన చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ సెంటర్లో కొవ్వొత్తులు వెలిగించి కేకును కట్ చేశారు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చర్చ్ అధ్యక్ష కార్యదర్శులు సోడదాసి రాజకుమార్, ఎం సందీప్ శర్మ, ట్రెజరర్ మరపట్ల ప్రసాద్, జాన్సన్, ఆనంద్, కురెళ్ల పౌలుతో పాటు సంఘ విశ్వాసులు, యూత్, సండే స్కూల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకున్న అధ్యాయం 14 వరకు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ. ఉరేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబట్టకు తమ తమ పట్టణములకు వెళ్ళింది. యేసేపు దావీదు వంశంలోను గోత్రంలోనూ పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడ్డట్లు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళింది. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినమును నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి
సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో మరొక తండ్రి, కృపగల యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచూ ఉన్నాము. నియమితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రభువా, గడిచిన క్రిస్మస్ సమయం నుండి ఈ సంవత్సరం ఇంతవరకు మమ్మలను మీరు నడిపించారు. హోంబాపీ సంఘంలో కార్యవర్గం ద్వారా ఈ కార్యక్రమాలు మీరు జరిపిస్తున్నందుకు వందనాలు ప్రభా. ఈ రోజు ఎంతో మంది సహకరించి సంతోషదాయకంగా మా పట్టణంలో మా ప్రజలందరి మధ్య ప్రభా ఇదివరైనా ప్రార్థన చేయటం, శుభసూచకంగా ఈ కేక్ కటింగ్ చేయటం, ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన గొప్ప ఘనత. ప్రతి విషయంలో కూడా ఆర్థిక పరంగా భయపడతాం, లేకపోతే మనకంటే ఉన్నతమైనటువంటి వారి విషయంలో మనం ఏమైనా చిన్న తప్పిదం చేస్తే భయపడతాం. ఇటువంటివన్నీ సహజంగా జరుగుతాయి. అయితే ఇక్కడ ఏమంటాడంటే అసలు మీరు భయపడవద్దు, ఎందుకనంటే నేను మీకు తోడుగా ఉంటాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు హోబాబు చేసి తరఫున తెలుగు బస్తానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ప్రభు యొక్క జననాన్ని గురించి మేము జ్ఞాపం చేసుకుంటే అది మాకు గొప్ప శుభదినం. ఎందుకంటే అది బైబిల్ చదువుకున్న విధానంగా చూస్తే ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఇది భూమి మీద పుట్టిన ప్రతి నరుడు కూడా ఇది గొప్ప శుభవర్తమానం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే కారణాలు ఉన్నాయి. ఇది వరకు అందరం కూడా మనం ఏం చేసేవాళ్ళం అంటే పాప పరిహారంగా బలు అర్పించడం జరిగేది. ప్రపంచంలో ఉన్న వారందరూ పాపం చేశారని చెప్పంటే బలు అర్పించి పాప విమోచన కలుగుతుంది అని చెప్పి విశ్వసించేవారు పూర్వం. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి బాలుడిగా జన్మించి 33 సంవత్సరాలు భూలోకంలో జన్మించిన తర్వాత, ఆయన జీవించిన తర్వాత 33 సంవత్సరాలు యవన ప్రాణాన్ని భూలోకంలో ఆయన సమర్పణ చేశారు. ఆ శిలువలో ఆయన మరణాన్ని సమర్పణ చేశారు. ఆ శిలువలో మరణాన్ని సమర్పణ చేసిన రక్తం చిందించారు. ఆ విలువైన రక్తం ద్వారానే పాప విమోచన కలుగు చేయడానికి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి విమోచన కలిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం అడవిపాలెంలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం నిత్యాన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం అడవిపాలెంలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం నిత్యాన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మంత్రిని ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నిత్యాన్నదానం గొప్పదని అన్నారు. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి నిత్యాన్నదాన కమిటీని గూడాల సత్యనారాయణ, వారి అల్లుడు వీరవల్లి రమేష్ 2 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడాన్ని కొనియాడారు. ఈరోజు మన అడవిపాలెం గ్రామంలో ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం నందు ప్రతి మంగళవారం కూడా జరిగేటువంటి నిత్య అన్నదాన కార్యక్రమానికి మరి ఈరోజు మరి 1 లక్ష రూపాయలు మరి మన గుడాల సత్యనారాయణ గారు, అదేవిధంగా వాళ్ళ అల్లుడు వీరవల్లి రమేష్ గారు ఆయన 1 లక్ష రూపాయలు, ఈరోజు వారి కుటుంబం నుంచి 2 లక్షల రూపాయలు ఆ యొక్క ఉచిత అన్నదానం కోసం విరాళంగా ఈరోజు ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారి కమిటీకి ఈరోజు అందజేయడం చాలా సంతోషం, చాలా ఆనందం. ఈ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి వారి ప్రతి మంగళవారం కూడా నిత్య అన్నదానం అనేది మరి అత్యంత వైభవంగా వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిత్యాన్నదానం చేస్తూ దానికి ఈరోజు సహకరించడం. ఎందుకంటే అన్ని దానాల్లో కల్లా అన్నదానం అనేది చాలా ముఖ్యం. అందులో కూడా మళ్ళీ ఆ యొక్క ప్రసాదం, ఆ యొక్క ఆంజనేయ స్వామివారి ప్రసాదం అందుకోవడం కూడా అదృష్టం. దానికి సహకరించినటువంటి రమేష్ గారికి, సత్యనారాయణ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ సంస్థ నిర్వీర్యమైందని, గూడూరు నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ సంస్థ నిర్వీర్యమైందని, గూడూరు నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరులోని ఆర్టీసీ డిపోలో తిరుపతికి ఏర్పాటు చేసిన నూతన ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. తిరుపతికి ఏర్పాటు చేసిన నూతన ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించిన అనంతరం ఆయన డిపో ఆవరణలో మొక్కలు నాటారు. అలాగే గూడూరు రైల్వే జంక్షన్ నుంచి గతంలో తిరుమలకు డైరెక్ట్గా బస్సులు నడిచేవని, గత ప్రభుత్వం వాటిని తొలగించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎం వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు నల్లపరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచు రామయ్య, రహీం, జలీల్, జహంగీర్, సునీల్, వెంకటేష్ పాల్గొన్నారు.
ప్రారంభోత్సవం చేయించారు. అలాగే కోటలో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా 2 బస్సులు అక్కడ కూడా ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడ గతంలో ఒక 3 బస్సులు, ఇప్పుడు 1 బస్సు చేస్తున్నాం. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే మా డిఎం గారు ఎప్పుడు కూడా కొత్త బస్సు అంటే నేను అడుగుతూ ఉంటాను, కొత్త బస్సు వేయండి సార్, కొత్త బస్సు వేయండి సార్ అంటే వేస్తామని చెప్పి వీళ్ళంత వరకు పై అధికారులతో కూడా మాట్లాడి ఇక్కడికి ఆయన తీసుకొస్తున్నందుకు మా డిఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మొన్న మా చెంచరామయ్య చెప్పినట్టు రవాణా శాఖ మంత్రి గారిని కలిసి తిరుమల బస్సులు కావాలి సార్ మాకు. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 13 బస్సులు గూడూరు నుంచి తిరుమలకి వెళ్ళే 13 బస్సులు రద్దు చేసి వాళ్ళ పొంగునూరుకి తీసుకున్న విషయాన్ని కూడా నేను చెప్తున్నా, మొహమాటంగా కూడా చెప్తున్నా. ఈ బస్సులన్నీ కూడా పొంగునూరు తరలించుకున్నారు. ఎంత అన్యాయం అంత అన్యాయం. అంటే మా గూడూరుని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అన్యాయం చేశారు బస్సుల విషయంలో కూడా. కాబట్టి మంత్రి గారితో మాట్లాడాం, మంత్రి గారికి రికమెండేషన్ ఇచ్చాం. ఖచ్చితంగా మంత్రి గారు చెప్పింది ఏంటంటే సంక్రాంతి కల్లా కొత్త బస్సులు వస్తున్నాయి. దాదాపు 1400 బస్సులు రాష్ట్రంలో కొత్త బస్సులు తీసుకుని వస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఖచ్చితంగా మీకు తిరుమలకి ఖచ్చితంగా నేను 2 బస్సులు కానీ అంత పై బస్సులు కానీ ఇస్తానని చెప్పారు. అవి కూడా త్వరలో వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. తిరుమలకు బస్సు ఇచ్చేంత వరకు నేను ఆర్టీసీ అధికారుల వెంట పడుతూనే ఉంటా, మంత్రి గారి వెంట పడుతూనే ఉంటా. ఎందుకంటే చాలా అవసరం మాకు. గూడూరు నుంచి అంటే ఇప్పుడు చెంచరామయ్య చెప్పినట్టు జంక్షన్ ఇది. ఈ జంక్షన్లో ఇతర రాష్ట్రాల నుంచి అందరూ కూడా దిగి ప్రశాంతంగా బస్సులు వెళ్ళేవు. ఇప్పుడంతా వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు ఎంత వేల రూపాయలకి పోయే పరిస్థితి ఈరోజు ఉంది. అట్లాగే గూడూరులో ఉన్నటువంటి పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సు అయితే చాలా అందుబాటులో ఉంటుంది. అలాగే టికెట్ కూడా చాలా తక్కువ ధరకి వచ్చేటువంటి కార్యక్రమం. కాబట్టి అవి ఏర్పాటు చేస్తే గూడూరు ప్రజలు, ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల సంగతి తర్వాత కానీ నా గూడూరు ప్రజలు ప్రశాంతంగా తక్కువ ఖర్చుతో పోవాలంటే ఖచ్చితంగా గూడూరు జంక్షన్ నుంచి తిరుమలకి బస్సులు వేయాలని చెప్పి కోరుతున్నా. త్వరలో కూడా వేస్తారని చెప్పి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఉల్లంపర్రు గ్రామంలో ఉన్న కనకదుర్గమ్మ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఉల్లంపర్రు గ్రామంలో ఉన్న కనకదుర్గమ్మ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సామూహిక కుంకుమ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కనకదుర్గమ్మ ఆలయ లలిత సేవా కమిటీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమానికి పూజా ద్రవ్యాలు సమకూర్చిన భక్తులకు అందించారు. ఈ సందర్భంగా అనేక మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారికి ఆ కాయికి డాలర్ కూడా రూపాయలకి బొట్టు పెట్టండి. దివ్య చంద్రలోర్పయామి ఆయన ఏదో కుంకుమ ఆయన ఏదే ప్రాయం విష్ణే హర్దస్య పుండ్రీకాక్షేణ.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజ్యాంగ దినోత్సవంలో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం. రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించే శక్తి ప్రజలకే ఉందంటూ వ్యాఖ్య. ప్రజాపాలనలో రాజ్యాంగం పాత్రే కీలకమన్న మంత్రి లోకేష్. విద్యార్థి దశ నుంచే రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని సూచన. మహాదేవపట్నంలో అయ్యప్ప స్వాముల మహాపడిపూజ. మాలదారుల భజనలతో ఆధ్యాత్మిక శోభ. గూడూరు నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సుల ఏర్పాటు. చర్యలు చేపట్టామన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిసిసి 230 న్యూస్ బులెటిన్ ను మీకు అందించిన వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బుల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి సోమవారం రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్, శ్యామలా థియేటర్ సెంటర్ వద్ద ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.